క్యాన్సర్ గురించిన భయాలు ఇవాళ మహిళల్ని అంతులేని ఆందోళనకు గురి చేస్తున్నాయి. రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా, చిన్న గడ్డ కనిపించినా అది క్యాన్సర్ తాలూకు సంకేతమేమోనని భయపడిపోతున్నారు. అలాగే రొమ్ముల పరిమాణం పెద్దగా ఉంటే క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? రొమ్ముల పరిమాణం పెద్దగా ఉంటే నిజంగానే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. రొమ్ము క్యాన్సర్ అనేది ఏ పరిమాణంలో ఉన్న రొమ్ములో అయినా రావచ్చు. చిన్న రొమ్ములో రావచ్చు, పెద్ద రొమ్ములో రావచ్చు. చిన్న రొమ్ములో వస్తే అది తొందరగా గుర్తించడం జరుగుతుంది. బాగా పెద్ద రొమ్ములు ఉన్న వాళ్ళకి రొమ్ము స్వీయ పరీక్ష సొంతంగా చేసుకోవటం అనేది కష్టం అవుతుంది. అండ్ స్నానం చేసేటప్పుడు గడ్డలు కూడా సరిగ్గా తగలకపోవచ్చు. దీనివల్ల క్యాన్సర్ డిటెక్షన్ అనేది కొన్నిసార్లు లేట్ అయ్యే అవకాశం ఉందండి. కొన్నిసార్లు క్యాన్సర్కి సంబంధించిన సర్జరీ అనేది రొమ్ము చిన్న రొమ్మ పెద్ద రొమ్మ అనే దాన్ని బట్టి ఎలాంటి సర్జరీ చేయాలనేది నిర్ధారిస్తారు. ఇది రొమ్ము సైజుకి క్యాన్సర్ సైజుకి ఉన్న రేషియోని బట్టి ఎలాంటి సర్జరీ చేయాలనేది డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందండి. కాకపోతే రొమ్ము సైజుకిను క్యాన్సర్ వస్తుందా రాదా అనే రిస్క్కి పెద్దగా సంబంధం లేదండి. రొమ్ము టిష్యూ అనేది ఎక్కువ ఉంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదే మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా చూస్తూ ఉంటామండి. మాస్టెక్టమీ చేయించుకోవాలా, బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయించుకోవాలా అనే డెసిషన్ పేషెంట్స్ తీసుకునేటప్పుడు బ్రెస్ట్లో క్యాన్సర్ తిరిగి రావటం గురించి వచ్చే డిస్కషన్ జరిగినప్పుడు మాస్టెక్టమీ అనేది అరౌండ్ 2 to 4% రిస్క్ ఉంటే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అరౌండ్ 4 to 6% రిస్క్ ఉంటుందండి తిరిగి వచ్చే అవకాశం. కాకపోతే ఈ రిస్క్ వలన వ్యాప్తి చెందిన దశలోకి రొమ్ము క్యాన్సర్ వెళ్ళటం అనేది డిపెండ్ అవ్వదండి. ఇది కేవలం లోకల్లీ రికరెంట్ అంటే రొమ్ములో తిరిగి వచ్చే అవకాశం మాత్రం గురించే మాట్లాడుతున్నాము. కాబట్టి బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేయించుకుందాం అనుకునే వాళ్ళు ఎటువంటి హెజిటేషన్ చూపించాల్సిన అవసరం లేదండి. ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకే ఎక్కువ సర్వైవల్ రేట్, ఓవరాల్ సర్వైవల్ రేట్ ఉందని చెప్పేసి స్టడీస్లో నిర్ధారించారు. ఈవెన్ దో ఆ బ్రెస్ట్లోకి తిరిగి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా లైఫ్ స్పాన్కి వచ్చేసరికి బ్రెస్ట్ కన్జర్వింగ్ చేయించుకున్న వాళ్ళకే ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుందని నిర్ధారించడం జరిగిందండి.